చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం, ఏదో జన్మలో చేసుకున్నటువంటి కర్మ. లేకపోతే ఇట్టంటాడు మనకు ముఖ్యమంత్రి ఏంటండి. ఇతను 30 ఏళ్ల క్రితం 1995 సెప్టెంబర్ 1వ తారీఖున రామారావు గారు అనేటటువంటి ఒక గొప్ప నాయకుడిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కొని ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత 99లో బీజేపీని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 2014లో బీజేపీ జనసేన అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 2024లో మళ్ళీ బీజేపీని జనసేన అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు కూడా తన జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయినా సింగిల్గా ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర తనకు లేదు. ఇతను ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల మీద విమర్శించడం, లేదా ఆయన చేసిన కార్యక్రమాలను తన క్రెడిట్లోకి వేసుకోవడం అతనికి అలవాటు. దానిలో భాగంగా మీరు చూస్తే లాజిస్టిక్ కేంద్రంగా రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక ఓడరేవు ఉండాలనేది నా ఆలోచన. ఎవరు చెప్తుంది ఇది? చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు, మీరు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తీరం ఉంది. గుజరాత్ తర్వాత ఏపీనే అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం. 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది. మరి కనీసం ఒక్క ఓడరేవు అంటే ఒక్క పోర్ట్ అన్నా కట్టాలన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి. అతను అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అతను జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపడితే ఇప్పుడు ఏదైతే ఓడరేవులు నువ్వు అంటున్నటువంటి పోర్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోర్టులు నువ్వు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పచెప్పాలని చెప్పి పీపీఈ పద్ధతిలో నువ్వు నిర్ణయం తీసుకొని ఈరోజు మళ్ళీ అదే పారిశ్రామికవేత్తల సదస్సులో పోర్టులు ప్రతి 50 కిలోమీటర్లకు ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్న నా గొప్ప ఆలోచన అది. అంటే నీ ఆలోచన ఎట్లయింది? అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కదా. అంటే వేరే వాళ్ళ క్రెడిట్లన్నీ నీ ఉండాలన్నది నా ఆలోచన అంట. నీ ఆలోచన ఎట్లయింది? నీ ఆలోచన ఉంటే నువ్వు 2014 నుంచి 2019 దాకా ఎవరిది ఏమి పీకేవు, ఏం ఓడబీకేవు ఆలోచన చేయాలి కదా. మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయాల? ఈ గుడ్డుగడికి పళ్ళు దోగావు. సో ప్రధాన్ని నీ క్రెడిట్లోకి వేసుకోవడం నీకు అలవాటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన క్రెడిట్లోకి వేసుకోవాలి. కానీ ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ఆయన ముందుకెళ్ళారు. కాబట్టే ఇప్పుడు ఆ ఆలోచనని నువ్వు ఫాలో అవుతా ఉన్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తిని నీ జీవితంలో నువ్వు ఫాలో అవ్వాలి తప్ప నీకంటూ ఒక సొంత నిర్ణయం లేదనేది ఇక్కడ దానికి అర్థమవుతా ఉంది. దాని ద్వారా ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఏపీలో 6 పోర్టులు ఉండగా మరో 4 త్వరలోనే పూర్తవుతాయి. ఆ 4 ఎవరు కడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. 1 రామాయపట్నం, 2 కాకినాడ, 3 మచిలీపట్నం, 4 మూలాపేట. వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ముఖ్యమంత్రిగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మాణాన్ని చేపడితే దాన్ని వ్యతిరేకించినటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దారిలో నడుస్తున్నారంటే ఇంతకంటే గొప్పతనం ఏమైనా ఉంటుందా? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.